ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శరీరానికి దుస్తులు ఎంత ముఖ్యమో, గృహానికి కాంపౌండ్ కూడాము అంతే ముఖ్యము. మానవ శరీరానికి దుస్తులు ఏ విధంగానైతే రక్షణను ఇస్తున్నాయో, ఏ విధంగానైతే కీర్తిని, గౌరవాన్ని, ప్రతిష్టలను పెంచుతున్నాయో, గృహానికి గూడాము కాంపౌండు అంతే రక్షణగా ఉంటుంది. అదే విధంగా మన ఇంటి పక్కవారి దోషాలు, ఇంటి ముందు వారి దోషాలు మనకు రాకుండా ఈ యొక్క కాంపౌండ్ అనేటువంటిది అడ్డుకుంటుంది. కాంపౌండ్ లేని గృహము ఎప్పుడు కూడాము యోగించదు. గృహానికి కాంపౌండ్ అనేటువంటిది అత్యంత ముఖ్యము. ఖచ్చితంగా గృహను మనము ఇల్లు కట్టుకునేటప్పుడు అంటే గృహ నిర్మాణము చేసుకునేటప్పుడు కాంపౌండ్‌కు సరిపడా గృహ స్థలాన్ని వదులుకొని కాంపౌండ్ నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి తప్పకుండా. కాంపౌండ్ నిర్మాణం చేసుకునేటప్పుడు దక్షిణ భాగంలో తక్కువ ఖాళీ స్థలాన్ని ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ భాగంలో 2 ఫీట్ల ఖాళీ స్థలాన్ని వదులుకుంటే, పశ్చిమ భాగంలో 3 ఫీట్ల ఖాళీ స్థలం ఉండాలి. పశ్చిమ భాగంలో 3 ఫీట్లు ఉన్నప్పుడు ఉత్తరంలో 4 ఫీట్ల ఖాళీ స్థలం ఉండాలి. ఉత్తరంలో 4 ఫీట్ల ఖాళీ స్థలం ఉంటే తూర్పు 5 ఫీట్ల ఖాళీ స్థలం ఉండాలి. ఇది నేను ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను. అంటే ఏంటిది? దక్షిణం కంటే పశ్చిమము ఎక్కువ భాగం అనేటువంటిది వదలాలి. పశ్చిమ భాగం కంటే ఉత్తర భాగము ఎక్కువ ఖాళీ స్థలం అనేటువంటిది వదలాలి. ఉత్తర భాగం కంటే తూర్పు భాగం అనేటువంటిది ఎక్కువ ఖాళీ స్థలం అనేటువంటిది వదలాలి. సో, ఈ విధంగా మనం కాంపౌండ్ నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. ఈ కాంపౌండ్‌కు సంబంధించినటువంటి టాపిక్ చెప్పినప్పుడు పూర్తి సమాచారాన్ని ఇస్తాను. ఖచ్చితంగా గృహానికి కాంపౌండ్ అనేటువంటిది నిర్మించుకోవాలి.